ఫ్రెండ్స్, ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు సింపుల్గా టొమాటోస్తో మాత్రమే రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ పకోడా వేసుకున్న ఆయిల్ ఉంటే ఆయిల్లో చేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో కొంచెం పోపులు వేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే కొంచెం మినప్పప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో అది ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కచ్చాపచ్చ దంచిన వెల్లుల్లిపాయలు వేసుకొని అలాగే ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అది కూడా కొంచెం వేపాలి. సో ఇది కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సో నేను ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి వేసుకుంటున్నానండి. ఒకవేళ చిన్నవి అయితే ఒక 2 వేసుకోండి. నాకు హెల్త్ బాగాలేదండి, సో అందుకని నా వాయిస్ ఇలా ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇప్పుడు ఇది ఇలాగ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకే కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు అనేది మనం యాడ్ చేసుకోబోతున్నాం. ఇదిగోండి, నేను ఒక 5గురు తగ్గట్టు చేస్తున్నాను. సో ఇంత టమోటాలు తీసుకుంటున్నాను. సో ఇది దగ్గరగా 1/2 కేజీ టమోటాలు అండి. ఒక సింపుల్గా ఒక 2 అంటే ఒక 5-6 టమాటాలు సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోనే కొంచెం మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు అనేది టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. సో ఫస్ట్ కొంచెం వేసుకోండి, సరిపోకపోతే నెక్స్ట్ తర్వాత లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్నాక ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోండి. కొంచెం బాగా మగ్గాలన్నమాట. సో అప్పుడే టేస్ట్గా ఉంటుంది. టమాటాలు మగ్గితేనే కర్రీ అనేది ఎంత మగ్గితే అంత టేస్ట్ అనమాట. సో అందుకే ఇందులోనే మూత పెట్టుకుంటున్నాను. సిమ్లోనే పెట్టుకోవాలండి, మాడిపోతుంది లేకపోతే. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయింది. సో చూద్దాం ఎలా ఉందో. ఇదిగోండి, సో సగం 50% అయితే ఉడికింది. సో ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఇందులోని నేను కారం వేసుకోబోతున్నానండి. బాగా కలుపుకున్నాక ఇందులోని కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు, అంటే మీరు ఎంత తింటారో అంత కారం అనేది వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ వేసేసుకోకూడదు, మళ్ళీ తక్కువ వేసుకోకూడదు. చూడండి వాటర్ ఎలా పైకి వచ్చిందో. సో ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకోవాలండి బాగా. సో మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది కలుపుకున్నాక మగ్గనిద్దాము. సో చెప్పాను కదా, ఎంత మగ్గితే అంత టేస్ట్ అనమాట ఈ కర్రీ అనేది. సో ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తున్నాను. సో 5 మినిట్స్ అయిందో ఒకసారి చూద్దాం. చూడండి ఆయిల్ ఎలా తేలుతుందో. ఇందాక వాటర్ అనేది పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఆయిల్ వచ్చింది. ఆయిల్ వచ్చిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు కలుపుకొని కొంచెం మెదుపుకుందాం మెత్తగా. సో ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయింది. స్మెల్ అయితే భలే వస్తుందండి నాకైతే. సో ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, ఇంకొంచెం మెత్తగా అవి దగ్గరకు అవ్వడానికి జస్ట్ కొంచెం వేసుకుంటున్నాను. సో మళ్ళీ కలిపేసుకొని ఇప్పుడే ఉప్పు కారాలు అనేది చెక్ చేసేసుకోండి. ఇప్పుడే చెక్ చేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. జస్ట్ ఒక్క 2 మినిట్స్ దగ్గరికి అయితే సరిపోతుంది. పక్కన అన్నం కూడా అయిపోతుంది అన్నమాట నాకు. చూసారా, అంతేనండి. కలిపేసుకోవాలి ఒకసారి. ఎంత బాగా వస్తుందో స్మెల్ అనేది. చెప్తున్నాను, కూర చూస్తే తక్కువ ఉంది 5గురికా అంటే లేదండి. కొంచెం గ్రేవీ వేసుకుంటే చాలా ఎక్కువ అన్నం కలుస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. సో కూరగాయలు ఏం లేనప్పుడు ఓన్లీ ఉల్లిపాయ టమాటా ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి. నిజంగా చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ఇలాగే చేసుకుని తినేదాన్ని అనమాట, అందుకు చెప్తున్నాను.
సో అయిపోయినట్టే కూర అంతే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.